హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూడిట్యూడ్. సో మనకు యూపీఎస్సి ఎన్డీఏ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనకి January 9th, 2024. ఓకే, సో ఎవరైనా అప్లై చేయకుంటే తొందరగా అప్లై చేయండి. ఎవరైతే రైల్వేస్ ప్రిపేర్ అవుతుంటారో సో వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సిమిలర్గానే మన ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. రైల్వే ఎగ్జామినేషన్స్కి సిమిలర్గానే ఉంటుంది. క్వశ్చన్ పేపర్స్లో ఉన్న టఫ్నెస్ కూడా ఓకే సో సిమిలర్గానే ఉంటుంది అనమాట మనకి. సో అలానే ఈ ఎగ్జామ్లో మనకి ఏంటంటే ఎవరికైతే ఈ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయాలంటుందో ఓకే సో ఆర్మీలో కానీ నేవీలో కానీ ఓకే సో ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేయాలంటుందో సో అది కూడా మంచి పోస్టులు అనమాట ఇవి. సో ఎవరికైతే ఈ టార్గెట్ ఉంటుందో సో కంపల్సరీగా మీరు దీన్ని అయితే ట్రై చేయండి. ప్లస్ ఎవరైతే మన స్టూడెంట్స్ రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా సో ఈ ఎగ్జామ్స్ కంపల్సరీగా అప్లై చేయండి. ఓకే, సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో 208 వేకెన్సీస్ ఆర్మీ, 42 వేకెన్సీస్ నేవీ అండ్ 92 అండ్ 18 10 ఓకే సో ఇవన్నీ కలిపి ఎయిర్ ఫోర్స్లో మనకి. సో ఫ్లయింగ్ ఓకే. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్ ఓకే, ఇది టెక్నికల్ ఇది నాన్ టెక్నికల్. అలానే సో నావల్ అకాడమీ ఓకే సో ఇది మనకి 30 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయని కూడా మనము బ్రాకెట్లో చూడొచ్చు అక్కడ. సో ఇది మనకి సో కంప్లీట్గా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ మూడింటికి సంబంధించినవి. సో ప్లస్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ అయితే 100 రూపీస్ ఉంటుంది. మనం ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ వేకెన్సీస్ 400 అనమాట. ఓకే, సో అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయితే మనకు తెలుసు January 9th. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసేయండి దీనికి. సో ప్లస్ ఏజ్ రిలాక్స్ మనకి ఈ అప్లికేషన్ ఫీలో కూడా కొంత కన్సెషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎవరికైతే సో ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో సో డెఫినెట్గా వాళ్ళకి ఫీ అనేది ఉండదు అనమాట. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా ఓకే సో క్యాండిడేట్స్ బార్న్ నాట్ ఎర్లియర్ దాన్ 2nd July 2005. ఓకే, సో 2nd July 2005 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఓకే సో దీనికి ఎలిజిబుల్ కాదు. ఓకే, అలానే 2008 July 1st ఓకే సో దీని తర్వాత పుట్టిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, ఇది మనకి మెన్షన్ చేశారనమాట. ఓకే, సో ఈ నోటిఫికేషన్లో మనకి సో సిలబస్ ఏంటుంటుందంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలానే సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఓకే సో అండ్ జనరల్ ఇంగ్లీష్. ఓకే, సో ఇవి మనకున్న సిలబస్ అనమాట. ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లేదంటే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ట్రై చేస్తున్నారో సో సిమిలర్ ప్రిపరేషనే మనకు అవసరం అవుతుంది. ఆర్ఆర్బి వాళ్ళైతే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ కొంత ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డైరెక్ట్గా ఈ ఎగ్జామ్ అనేది కొట్టచ్చు. ఓకే, సో ప్లస్ ఈ పోస్టులకి శాలరీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో క్వాలిఫికేషన్ +2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఓకే, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఇంత మంచి పోస్ట్ రావడం అనేది సో చాలా మనకు లక్కీ అనమాట ఒకవేళ మీరు దీంట్లో సెలెక్ట్ అయినారంటే. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.